ప్రభుత్వం ఎందుకు చర్యలు ప్రారంభించలేదో తెలియజేయవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఒక్క నిమిషం కాదండి, ఇది అసలు మెయిన్ ప్రశ్న వేసిన వాళ్ళు ఉన్నారు. అంచేత మీరు శ్రావణ్ గారు ప్రతిదానికి రెడీ అవుతున్నారు. అంటే మీరు పిలవలేదు కదా సార్, అందుకే నిలబడ్డారు. ఏది మీరు పిలవలేదని నిలబడ్డారు. నేను పిలవలేదు. అధ్యక్ష, గౌరవ సభ్యులు మా నరేంద్ర కుమార్ గారు నేను కలిపివేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. అసలు బిజినెస్ రూల్స్ ఏంటి? ఈ సభ ద్వారా నేను అధికారులకి నేరుగా గౌరవ మంత్రి గారి ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. క్రిమినల్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్, అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ ఈజ్ డిఫరెంట్ అధ్యక్ష. గతంలో జరిగింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారు. అన్ని వ్యవస్థల్లో కూడా అరాచకాలు చేశారనడానికి నిదర్శనం ఇదొక సంఘటన అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్పొరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలకి అవినీతికి దానిని కూడా అడ్డగా మార్చారు అధ్యక్ష. ఆయన ప్రభుత్వంలో చేసినటువంటి ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఒక సినిమాకి ప్రభుత్వ కార్యక్రమాలు వీడియోలు చేయడానికి ఉపయోగించాల్సిన డబ్బుని యాత్ర 2 అని వాళ్ళ నాన్నగారు పేరుతో తీసేటటువంటి సినిమాకి డైవర్ట్ చేశారు అధ్యక్ష. దానికి విజిలెన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందని గౌరవ మంత్రి గారి సమాధానంలో తెలియపరిచారు అధ్యక్ష. అయితే ఇక్కడ వీళ్ళు విజిలెన్స్ రిపోర్ట్ ని ప్రభుత్వం బిజినెస్ రూల్స్ ప్రకారం ఏంటి అధ్యక్ష, విజిలెన్స్ రిపోర్ట్ ని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని, విజిలెన్స్ ఈజ్ ద అడ్వైజరీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. దాన్ని ప్రభుత్వం అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అడాప్ట్ చేసుకొని దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం, రికవరీ చేయాల్సినటువంటి అవసరం సంబంధిత వ్యక్తి అధికారులు ఎవరైతే ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ఆల్రెడీ యాక్సెస్ చేయాలి అధ్యక్ష. సిఐడి ఇది క్రిమినల్ ఏజెన్సీ, క్రిమినల్ కేసెస్ ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటిది సిఐడి డిపార్ట్మెంట్ అధ్యక్ష. మీరు దీనికి దానికి ఎట్లా ముడిపెడతారు అధ్యక్ష? మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష, ఈరోజు మీకు శ్రీకాకుళం జిల్లాలో షట్టర్స్ కుంభకోణం అంటే సిఐడి 16 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఈ రోజు కూడా ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఈ రోజు వరకు కూడా షట్టర్స్ బిగించకపోవడం వల్ల నేను గౌరవ సభ్యులు మా జిల్లాలో చెప్తున్నారు అధ్యక్ష, వంశధార కాలువకేమో చివరి వరకు నీళ్లు పోవట్లేదని. ఇక్కడ నేను అడిగేటటువంటిది గౌరవ మంత్రి గారికి, అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ మీరు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి అడ్వైజరీ రిపోర్టు పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎందుకు మీరు ప్లేస్ చేయలేదు? అకార్డింగ్ టు ది బిజినెస్ రూల్స్ అది ఉందా లేదా? సంబంధిత అధికారుల పైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? జిఎస్టీ అధ్యక్ష, ఇక్కడ చట్టం ఉంది అధ్యక్ష, నేను గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తీసుకొస్తున్నాను, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా లేరు. జిఎస్టీ చట్టంలో ఏముంది అధ్యక్ష, అబౌవ్ 3 years కన్నా వాళ్ళ పైన కానీ జిఎస్టీ వాళ్ళు కట్టనట్టు కానీ, లేకపోతే జిఎస్టీని వాళ్ళు పే చేసినట్టు కానీ, లేకపోతే అధ్యక్ష 4 years కానీ దాటితే మళ్ళీ దానిపైన రికవరీ చేసే అధికారం జిఎస్టీ యాక్ట్ ప్రకారం లేదు అధ్యక్ష. అంటే అధికారుల చర్యలు అధికారుల్ని సమర్థించుకునే విధంగా, వాళ్ళు చేసిన తప్పుల్ని సమర్థించుకునే విధంగా ఉన్నాయి తప్ప సభలో ఇచ్చేటటువంటి ఈ సమాధానాలు అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది ప్రజాధనం, ప్రభుత్వ ధనం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ప్రజాధనాన్ని ఒక పైసాను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది అధ్యక్ష. ఈ సభే ఆమోదించింది, బడ్జెట్స్ అన్ని ఆమోదించింది. ఈ సభ ద్వారానే ఈరోజు ఏ కార్పొరేషన్కి ఏ నిధులు వెళ్ళినా సరే ఈ సభ ఆమోదం ద్వారా వెళ్తున్నాయి అధ్యక్ష. వాట్ ఇస్ ద బిజినెస్ రూల్స్? వై దే హావ్ నాట్ ఫాలోడ్? ముందు ఆ చర్యలు ఎప్పుడులోగా తీసుకుంటారు, జిఎస్టీ రికవరీని ఎప్పుడులోగా చేస్తారు,
సంబంధిత అధికారుల పైన ఎప్పుడు క్రిమినల్ యాక్షన్ సిఐడి వాళ్ళు ఇచ్చేటట్టు క్రిమినల్ యాక్షన్ అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఏ డిసిప్లినరీ యాక్షన్. అంటే సిఐడి వాడు ఎప్పుడో చెప్తారు 10 సంవత్సరాల తర్వాత, అప్పటి వరకు బతుకుండేవాడెవడో, చనిపోయేవాడెవడో, ఎక్కడుంటాడో, రిటైర్ అయిపోయాడు ఎవడో. దీనివల్ల ప్రజాధనం ఏమవుతుంది అధ్యక్ష? ఎవరు కాపాడతారు? దయచేసి గౌరవ మంత్రి గారు, మేము అడిగేది గౌరవ సభ్యులు, నా ముందు రైట్ చేసినటువంటి సభ్యులు, నేను రైట్ చేసేది, విజిలెన్స్ ఇచ్చినటువంటి ఆధారంగా, రిపోర్ట్ ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఏమిటి? మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు అధ్యక్ష. దీంట్లో ఏంటంటే చాలా అవకతవకలు జరిగిన మాటలో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని దాయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఈరోజు కాదు అధ్యక్ష, ఈరోజు సభలో ఎత్తబడిన సమస్య మూలంగా మేము విజిలెన్స్ ఆదేశించలేదు అధ్యక్ష. ప్రభుత్వానికి వచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేయటం చేశారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ వచ్చింది. కాకపోతే ఆ రిపోర్ట్లో డీజీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏం చెప్పారంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిఐడి ద్వారా చేయించమని చెప్పారు అధ్యక్ష. కాకపోతే ఆ విజిలెన్స్ రిపోర్ట్లో వచ్చిన సమాచారం మేరకు అవకతవకలు జరిగిన మాట మాత్రం ప్రాథమికంగా అర్థమవుతుంది అధ్యక్ష. కాకపోతే ఇవన్నీ కూడా అనేక ఉన్నాయి కాబట్టి ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ రికమెండ్ చేశారు. కాబట్టి ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. ఈలోపు దీంట్లోనే చాలా ఆశ్చర్యకరంగా అధ్యక్ష, ఇన్వాయిస్లో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా తీసినట్లు ఆధారాలు కూడా లేవు అధ్యక్ష ఇన్ ప్రిన్సిపల్. తర్వాత ఆ అమౌంట్స్ కూడా యాత్ర చేసిన వారికి డైవర్ట్ అయినాయి అని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా కూడా నిర్ధారించబడింది అధ్యక్ష. నేను కాదంటలా. కానీ డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటే సిఐడి ఎంక్వైరీ వేసి ఇంకా ఫర్దర్ లోతుగా ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. కాబట్టి దాని మీద సిఐడి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రిక్రూట్మెంట్స్ మీద చెప్పారు అధ్యక్ష. రిక్రూట్మెంట్స్ కూడా చాలా అన్యాయంగా చేశారు అధ్యక్ష. ఎందుకంటే రూల్స్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అబ్జర్వ్ చేస్తూ అవుట్ సోర్సింగ్ కానివ్వండి లేకపోతే కాంట్రాక్ట్ సర్వీస్ కానీ తీసుకోవాలి అధ్యక్ష. కానీ ఆ గత ప్రభుత్వం ఏం చేసిందంటే న్యూస్ పేపర్స్లో నోటిఫికేషన్ ఇవ్వకుండా వెబ్ నోటిఫికేషన్ ఇచ్చేసి దాదాపు 60 మందికి కనీస అర్హతలు లేకోకుండా, కనీస క్వాలిఫికేషన్ లేకోకుండా వాళ్ళ నియామకాలు చేశారు అధ్యక్ష. ఈ 60 మందే కాకుండా ఒక 19 మందిని సాక్షి మీడియాలో పనిచేసిన వాళ్ళని, అదేవిధంగా ఐప్యాక్లో పనిచేసిన వాళ్ళని, ఐ డ్రీమ్లో పనిచేసిన వాళ్ళని కూడా ఇర్రెగ్యులర్గా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష. సో వీటన్నిటి మీద కూడా తప్పుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. మరి విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ప్రాథమికంగా దాని మీద తప్పకుండా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ, ఎందుకంటే సిఐడి ఎంక్వైరీ పెండింగ్లో ఉంది కాబట్టి ప్రాథమిక ఆధారంగా తప్పకుండా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా జిఎస్టీది ఏదైతే డిపార్ట్మెంట్ టీడీఎస్ కింద రికవరీ చేశారో ఆ అమౌంట్ని ప్రభుత్వం జిఎస్టీకి చెల్లించింది అధ్యక్ష. తప్పకుండా జిఎస్టీ కట్టకపోతే జిఎస్టీ నిబంధనల ప్రకారం తప్పకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దానికి జిఎస్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎప్పుడైతే ఈ డిపార్ట్మెంట్ డిజిటల్ కార్పొరేషన్ 2% కట్టిందో వాళ్ళకి సమాచారం వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడి నుంచి పేమెంట్ చేయకపోతే వారి మీద చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా మరి దాన్ని పర్స్యూ చేసి వారి మీద చర్యలు తీసుకుంటానికి కూడా ఆర్డర్స్ ఇస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. ఇదే మంత్రి గారు, అంటే వారు అనేది ఏంటంటే సిఐడికి ఇస్తే మరి ఆయనకు తెలిసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ 15 సంవత్సరాలుగా అంతులేని డిలే అవుతుంది కాబట్టి మీరు ఏదైనా ఒక షెడ్యూల్ ఇచ్చి ఈ టైంలోగా అవ్వాలి అని చెప్పి మీరు అవసరమైతే వాళ్ళతో ఒక సమావేశం అయ్యి ఈ రకంగా ప్రశ్న వచ్చింది, సో మీరు టైం బౌండ్ అవ్వాలి అని చెప్పి మీరు ఏదైనా చేసి మళ్ళీ కొంచెం ఫాస్ట్గా అయ్యేలాగా. తప్పకుండా అధ్యక్ష. ఏదైతే జిఎస్టీకి సంబంధించి ఈ ఇర్రెగ్యులర్ పేమెంట్స్ సంబంధించి చెప్పారో వెంటనే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటానికి అధ్యక్ష ఆర్డర్స్ ఇస్తాము. అదేవిధంగా జిఎస్టీ పేమెంట్స్కి సంబంధించి ఏదైతే గౌరవ సభ్యులు ఏమైతారో అవసరమైతే జిఎస్టీ సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి వాళ్ళు పేమెంట్ చేసింది లేనిది
అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా అవసరమైతే రికవరీ చేయడానికి ఏదైనా అవకాశాలు ఉంటే ఆ ప్రొసీడింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. కానీ ఏదైనా కానీ ఫైనల్ యాక్షన్ తీసుకోవడానికి సిఐడి రిపోర్టు అనేది కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డీజీ గారే సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు కాబట్టి, సూచన చేశారు కాబట్టి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కరెక్ట్. విజిలెన్స్ వాళ్ళు సిఐడికి చెప్పి సిఐడి వాళ్ళు ఇంకో పోలీస్కి అప్పుడు చెప్పి ఇది ఇట్ కాంట్ గో ఆన్. అంటే ప్రాథమికంగా ఏదైతే చెప్పారో విజిలెన్స్ రిపోర్ట్లో దాని మీద చర్యలు వెంటనే ప్రారంభిస్తారు. గౌరవ మంత్రి గారికి నేను అదే చెప్తున్నా అధ్యక్ష, సిఐడి అనేటటువంటిది పోలీస్ చేసేటటువంటిది క్రిమినల్ యాక్షన్స్, క్రిమినల్ చర్య ఏదైతే ఉందో దానిపైన సిఐడి వాళ్ళు చేసేటటువంటిది చర్యలు ఉంటాయి అధ్యక్ష. వాట్ అబౌట్ రికవరీస్?